హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే సూటిగా సుత్తి లేకోకుండా ఒక మంచి రెసిపీ అయితే నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి. ఇది ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి. వర్షాకాలం అనేది కర్రీస్ అనేది చాలామందికి కొన్నిసార్లు నచ్చవు. అటువంటి వాళ్ళు ఇట్లా పుల్లగా అనేది రెసిపీ అనేది తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరతో ఏముంది, గోంగూర పచ్చడే కదా అనుకుంటారేమో. గోంగూర చికెన్ ఊరగాయ అయితే నేను ఎలా చేయాలి, సాఫ్ట్గా ముక్క అనేది సాఫ్ట్గా ఎన్ని రోజులైనా నిల్వ ఉండే ఈ విధంగా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. నేనైతే సగం కట్ట అయితే గోంగూర అయితే తీసుకున్నానండి. దానికి ఒక 15 నుంచి 16 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు మీకు కారాన్ని బట్టి, అంటే మిరపకాయల కారం ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు, కొంతమంది తక్కువ ఉంటాయి. ఆ కారాన్ని చూసుకొని మీరు తీసుకోండి. నేనైతే 15 నుంచి 16 మిరపకాయలు తీసుకున్నాను. ఇవి మీడియంగా కారం ఉండేటివి అనమాట. ఇప్పుడు బాండలు పెట్టుకునేసాను. దీంట్లోకి ఏమేమి కావాలో నేను చూపిస్తాను. అలాగే మనం స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు అనేది తీసుకోండి. ఆ చింతపండు అనేది వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకునేసేయండి. మనము ఇవంతా రెడీ చేసేటప్పుడు చింతపండు కూడా నానిపోతుంది. ఇట్లా పోగులుగా తీసేసి దాంట్లో నారలు ఏమన్నా ఉంటే వాటిని కానీ తీసేసి ఒక గ్లాస్ అనేది, చిన్న గ్లాస్ 1/2 గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకోండి. అలాగే బాండలు పెట్టుకుని వేసాం కదా, చూడండి 1/2 స్పూన్ అనేది ఆవాలు తీసుకోండి. అలాగే కొద్దిగా మెంతులు ఎక్కువ వేసుకోవద్దు. ఆవాలు కొద్దిగా ఎక్కువ, మెంతులు తక్కువ వేసుకోండి. వాటిని దోరగా అనేది వేయించుకోండి. ఏ పచ్చడికైనా ఆవాలు మెంతులు అనేది కామన్ కదా, అవి మాత్రం జాగ్రత్తగా వేయించుకోండి. ఎక్కువ వేగాయంటే మాడిపోతుంది, తక్కువ వేగాయంటే చేదు వస్తుంది అనమాట. జాగ్రత్తగా అనేది వేయించుకోండి. ఆవాలు మెంతులు వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసి ఒక 4-5 స్పూన్స్ అనేది నూనె వేసుకునేసి ఎండుమిరపకాయలు సగంగా అనేది కట్ చేసుకోండి. సగం కట్ చేసిన తర్వాత వాటిని నీట్గా దోరగా అనేది వేయించుకోండి. మాడిపోనివ్వకుండా, ఎక్కడ మాడకోకుండా దోరగా అనేది వేయించుకోండి. జాగ్రత్త ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనకు ఎండుమిరపకాయ గింజల నుంచి నీట్గా ఏగుతుందండి. దానివల్ల ఇలాగా వేయించుకుంటున్నాను. మనం తుంచుకొని నీట్గా అనేది ఏకనీయండి, దగ్గరే ఉండి. అలాగే చూడండి, ఇలాగ నీట్గా అనేది ఏగిరాయి. మనం గింజలు కూడా ఎక్కడా లేకోకుండా ఆయిల్లోంచి నీట్గా అనేది తీసేసామండి. అదే బాండెట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది ఈ పచ్చడికి కొద్దిగా ఎక్కువ పడుతుందండి. మనం తీసుకున్న గోంగూర అనేది నీట్గా అనేది వాష్ చేసుకునేసి, నేనైతే ఒక కట్టలో సగం కట్ట తీసుకున్నాను, అంటే ఒక పెద్ద గుప్పెడి నిండా అనమాట. దాన్ని నీట్గా కడుక్కునేసి ఇలా ఆయిల్లో అనేది మనం బాగా వాడ్చుకోండి. ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదండి, అలా నీట్గా వాడ్చుకోండి. 1కి 2 సార్లు గోంగూర అనేది కడుక్కోండి. గోంగూరలో ఇసుక అనేది ఉంటుంది. నీట్గా తీసుకునేసి ఇలా నీట్గా కడుక్కోండి. ఎక్కడ మనకు చెమ్మ అనేది లేకోకుండా నీట్గా మనం వేసిన ఆయిల్ అనేది మనకు ఫామ్ అవ్వాలన్నమాట. ఆ విధంగా అనేది గోంగూర అనేది వాడ్చుకోండి. చూడండి, గోంగూర అయితే మనకి ఇలా వాడింది కదా, చూడండి ఇలా నీట్గా అనేది గోంగూర అనేది వాడ్చుకొని మధ్యలో ఇట్లా కలబెట్టుకుంటూ వాడ్చుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు మిక్సీలో వేయం కాబట్టి నారాలు లేకోకుండా నీట్గా వస్తుంది. మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా చిక్కగా అనేది గుజ్జు తీసుకునేసేయండి. గోంగూర వాడిపోయింది కదా, దాంట్లోనే నీట్గా వేసేసేయండి. అడుగు చింతపండు వేయొద్దు, కొద్దిగా ఇసుక అనేది తగులుతుంది. ఇట్లా గెంటితో కలబెట్టుకుంటూ కొద్దిగా ఎనిపినట్టుగా కొద్దిగా క్రష్ చేస్తూ చేయండి. అప్పుడు మనకు గోంగూర అనేది ఏంటంటే నారలు లేకోకుండా నీట్గా మెత్తగా ఉంటుందండి. నేనైతే దీన్ని మిక్సీలో వేయను కాబట్టి ఇలా అనేది ట్రై చేస్తున్నాను అనమాట. ఇది నేను చాలాసార్లు చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను తక్కువ చికెన్తో చేస్తాను కాబట్టి నాకు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఉంటుంది, ఫ్రెష్గానే ఉంటుందండి. చూడండి, మనకు సైడ్లలో నుంచి బాగా మనం వేసిన ఆయిల్ అనేది ఫామ్ అవుతూ ఉంది కదా, ఇలా నీట్గా మనకు ఆయిల్ అనేది ఫామ్ అయ్యేంత వరకు దగ్గరే ఉండి కలబెట్టుకుంటూ వాడ్చుకోవాలి. ఎక్కడ మనకనేది చెమ్మ అనేది ఉండకూడదు. చూడండి, మనకు చికెన్ అనేది బాగా వాడిపోయేసింది, గోంగూర అనేది బాగా వాడిపోయేసింది. అంతలోకి మనం చికెన్ మార్కెట్ నుంచి తెచ్చిపెట్టుకుని చికెన్ నీట్గా కడుక్కుందాం. చూడండి, గోంగూర అనేది నీట్గా అనేది బాగా వాడింది. ఇలా అనేది మనకు గట్టిగా అనేది నీట్గా అనేది మనకు గోంగూర వచ్చేసేయాలన్నమాట. అలాగే మనం కడిగి పెట్టుకున్న చికెన్ని చిన్న ముక్కలుగా అనేది కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చిన్న ముక్కలుగా ఉంటే లోపలంతా ముక్క అనేది ఉడుకుతుంది. అలాగే మనకు ఆ పులుపు అనేది
చికెన్లో అనేది వెళ్తుంది. మనం ముద్దకి అనేది చికెన్ ముక్క అనేది వస్తుందన్నమాట. మరీ పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయంటే లోపల అనేది మీకు ఉప్పు అనేది ఫామ్ అవ్వదండి. దానివల్ల ఏంటంటే కొద్దిగా చెడిపోయి కొద్దిగా వాసన వచ్చే అవకాశం ఉంది పచ్చడి. దానిలో చిన్న చిన్న ముక్కలు వేయండి. చిగురు ఎముకలు ఉన్నా కానీ ఏం కాదండి, బాగుంటుంది చికెన్ పచ్చడి అనేది. చిన్న చిన్న ఎముకలు ఉంటే వేసుకోండి, ఏం కాదు. నేను గోంగూర తీసిన బాండెట్లోకి అనేది చికెన్ మళ్ళీ వాడుస్తున్నాను. కొద్దిగా ఆయిల్ ఉంచుకోండి, ఒక 2-3 స్పూన్సే అండి ఆయిల్, ఎక్కువ కాదు. ఆ ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ని బాండెట్లో వేసి నీట్గా అనేది వాడుకుందామండి. ఆయిల్ ఎందుకంటే మనం చికెన్ వేయంగానే కొద్దిగా వాటర్ అనేది మనకు ఫామ్ అవుతుందండి. వాటరు ఈ చికెన్ ఈ ఆయిల్లో ఏగుతూ వాటర్లో ఉడుకుతూ అనేది మనకు ఉడుకుతూ ఏగుతూ రెండు అనేది జరుగుతూ మనకు చికెన్ అనేది తయారవుతుందన్నమాట. మనకు అప్పుడు ముక్క అనేది చాలా బాగుంటుందండి. చూడండి, మనకు ఆయిల్ అనేది ఫామ్ అయిపోయేసింది, వాటర్ అనేది ఎక్కడా లేదు, వాటర్ చాలా వరకు అనేది పోయేసింది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుంటాం. ఎందుకంటే ఉప్పు వేయలేదు, చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు దాంట్లో ఇంకా ఏదైనా వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. దానికని నేను ఇప్పుడు ఉప్పు పసుపు అనేది వేస్తున్నాను. అలాగే జస్ట్ కొద్దిగా అనేది అల్లం తెల్లగడ్డ మసాలా వేస్తున్నానండి. ఎందుకంటే చికెన్లో ఉండే నీసు వాసన అనేది ఈ తెల్లగడ్డ అల్లం మసాలాలో కొద్దిగా ఏగిందంటే మనకు ఆ నీసు వాసన కూడా లేకోకుండా పోతుందండి. దానివల్ల మనం కొద్దిగా అనేది అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి యాంచండి. చూడండి, ఇలా ఏంచినేటప్పుడు కూడా కొద్దిసేపు అట్లా మూత పెట్టుకుంటే యాంచండి. అప్పుడే మీకు ముక్కలో అనేది ఇంకా ఈ ఉప్పులో ఉండే చెమ్మ కూడా మీకు పోతుంది. అలా బాగా ఏగిన తర్వాత నేనైతే కొద్దిగా వాటర్ పోసేసి ఉడకబెట్టానండి. ఎందుకంటే నాకు చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉండాలన్నమాట. డైజెషన్ ప్రాబ్లం లేకోకుండా చికెన్ ముక్క సాఫ్ట్గా ఉండడం వల్ల మనకు చిన్నపిల్లలు తిన్నా కానీ మనకు టేస్టీగా ఉంటుంది. వాళ్ళకు కూడా డైజెషన్ అనేది అవుతుందండి. మనం ముక్క నూనెలో, కొంతమంది నూనెలో వేయించుకునేసి చేసుకోవచ్చు, అలా కూడా ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను. నాకైతే ఈ టేస్ట్ నాకు నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా నీట్గా చికెన్లో అనేది మొత్తం అనేది వాటర్ పోయేంత వరకు ఉడకనియండి. మీకు ముక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. చూడండి, లైట్గా చెమ్ము ఉంది. ఆ లైట్గా చెమ్ము ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాడ్చుకున్న గోంగూర అయితే ఏదైతే ఉందో ఆ గోంగూరని ఎత్తేసి చికెన్లో వేసేసేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ గోంగూర పులుపు అనేది చూడండి, ముక్క మనకి ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ముక్క అనేది ఇట్లా విడిపోవాలన్నమాట. అలా నేను చూపించాను కదా ఫస్ట్ మీకు చికెన్ ముక్కలు ఎంతెంత ఉన్నాయో, ఇప్పుడు మీకు ఉడికేటప్పటికి చేసేటప్పుడు ఎంత చిన్నవిగా అయిపోయాయో. మనం కలబెడుతూ ఉంటేనే చిదిరిపోతుందన్నమాట. అలా అనేది ముక్క ఉండాలండి. అప్పుడే మనకు తినేటప్పుడు అనేది టేస్ట్ బాగుంటుంది. చూడండి, గోంగూర చికెన్ మొత్తం కలిసేటట్టుగా నీట్గా కలబెట్టండి. ఇప్పుడు గోంగూర చికెన్ అనేది కొద్దిసేపు ఉడకబెట్టారంటే ఆ పులుపుదనం అనేది ఆ ముక్కకు పట్టుకొని మీకు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. దానివల్ల ఇలా ఉడకబెట్టడం వల్ల మీకు చూడండి చికెన్లో మనకు ఆయిల్, గోంగూరలో ఉండే ఆయిల్ మీకు బాగా ఫామ్ అయిపోయేసి అంత నీట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనం చికెన్కి ఒక్కటే మనం ఉప్పు వేసాం, గోంగూరకి ఎక్కడ ఉప్పు వేయలేదండి. ఇప్పుడు నేను గోంగూరకి మనం చట్నీకి మనం వేసుకునే ఉప్పు కారానికి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు అయితే వేసాను. ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. చూడండి, ఇప్పుడు అదే బాండెట్లో నేను పక్కకు తీసేసాను. అదే బాండెట్లో ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నాను. 1.5 గంట అయితే నేను ఆయిల్ వేసానండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు చికెన్ గోంగూరలో ఆయిల్ ఉంది. దీంట్లో మాత్రమే నేను పోపుకు మాత్రమే 1.5 గంట అనేది ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆవాలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు అనేది ఒక 4-5 వేసుకోండి, చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయ వేయడం వల్ల. పచ్చళ్ళలో పచ్చిమిరపకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే 3 వేసాను. కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 4-5 వేసుకున్నా కానీ ఏం కాదు, చాలా బాగుంటుందండి. ఆ పచ్చిమిరపకాయ పచ్చళ్ళలో వచ్చే పచ్చిమిరపకాయ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా పచ్చిమిరపకాయ వేసేటప్పుడు దాన్ని చేతితో తుంచుకొని వేసుకోండి. అప్పుడే మనకు ఆయిల్లో వేసినప్పుడు పేలకోకుండా ఉంటుందన్నమాట. ఈ టైంలోనే మనం అల్లం తెల్లగడ్డ మసాలా, నేనైతే 300 గ్రామ్స్ చేస్తున్నాను కాబట్టి దానికి నేను ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ నిండా వేసానన్నమాట. ఆ స్పూన్ దాంట్లో ఉండే చెమ్మ కూడా మనకు నీట్గా పోవాలండి. తెల్లగడ్డ అల్లం మసాలా చెమ్మ, పచ్చిమిరపకాయలు కూడా చూసారు కదా మీరు ఎంత రోస్ట్గా అనేది వేయించానో అలా నీట్గా అనేది వేగిపోవాలన్నమాట. అదే టైంలో ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోండి. ఆ కరివేపాకు కూడా నీట్గా వేగాలండి. ఎటువంటి చెమ్మ అనేది మనకు ఉండకూడదు.
ఏందండి మీరు చికెన్లో నీళ్లు పోసి ఉడకబెట్టారు కదా, అప్పుడు చెమ్మ ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. మీకు చికెన్లో చెమ్మ కూడా చూడండి, నేను మీకు ఆయిల్ ఫామ్ అయ్యేంత వరకు మీకు మళ్ళీ నేను చూపించాను అనమాట. ఆ విధంగానే చేసుకోండి, మీరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఏంచి పెట్టుకున్న దినుసులంతా ఇలా నీట్గా మిక్సీలో వేసుకునేసి ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకునేసేయండి. మేము ఎండుమిరపకాయలు వేసుకోము అనుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు అండి, అది మీ టేస్ట్. చూడండి మనకు తెల్లగడ్డ అల్లం మసాలా, కరివేపాకు, పచ్చిమిరపకాయ అన్నీ ఏగిపోయేసాయి. ఇంత నీట్గా ఏగాలన్నమాట. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి, చూడండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకునేసి మనం ఈ కారం అయితే కారం పౌడర్ అయితే మనం ఏదైతే ఉందో ఆవాల పొడి, కారపొడి ఆపేసిన తర్వాత వేసుకోండి. ఎందుకంటే మాడిపోతుంది. ఆల్రెడీ మనం ఏంచి పెట్టేసుకున్నాం కదా, ఏంచి పెట్టేసుకుంటే మళ్ళీ నూనెలో యాగన అవసరం లేదు. ఇలా అనేది వేసుకునేసింది. చూడండి స్టవ్ అయితే నేను ఆపేసే ఉన్నాను, ఆపేసి నేను కలుపుతూ ఉన్నాను అనమాట. ఇలా నీట్గా అనేది కలుపుకోండి, మొత్తము ఆయిల్లోకి బాగా నీట్గా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ధనియాలు, గరం మసాలా వేసామంటే వేసాము, ఒక చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ అంతా. ఇవి ఏంచి పొడి చేసిన గరం మసాలా అండి, హోల్ గరం మసాలా. దానికనే నేను ఏంచింది కాబట్టి నేను ఇప్పుడు వేసాను అనమాట. ఇది కూడా మనకు మాడకోకుండా ఉంటుంది. మనకు గరం మసాలా టేస్ట్ అనేది మరీ ఎబ్బెట్టుగా లేకుండా లైట్గానే ఉండాలి. వేసామంటే వేసాము అన్నట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్, గోంగూర ఉంది కదా, అదంతా ఈ మసాలాలోకి వేసి నీట్గా అనేది మొత్తం కలిపేసుకుందామండి. మనమైతే ఇంకా స్టవ్ అనేది ఎక్కడ వెలిగించిన అవసరం లేదు, ఆఫ్ చేసే చూడండి, ఆఫ్ చేసే నేను మీకు మొత్తం కలబెట్టి చూపిస్తున్నాను. నీట్గా అనేది పైనుంచి అడుగు నుంచి మనం కలబెట్టుకుంటా నీట్గా ముక్కకి ఉప్పు కారం పట్టేటట్టుగా మొత్తం మసాలా పట్టేటట్టుగా అనేది కలుపుకుంటారండి. ఇది పచ్చడి అనేది అంటే ఈ రోజు కన్నా కానీ రేపుకి పక్క రోజుకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ముక్కకు అనేది ఆ పులుపు అనేది పట్టుకుంటుంది కదండి. ఆ పులుపు పట్టుకున్నప్పుడు మనం అన్నం తినేటప్పుడు పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా మోటివేషన్గా ఒక కామెంట్ ఇవ్వండి. నా ఛానల్ అయితే కాపీరైట్ అనేది వచ్చిందంటే ఆ కాపీరైట్ ఎలా పోవాలో నాకు తెలియడం లేదు, కానీ నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. అది ఎలా పోవాలి ఏంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చేసిన తప్పునైతే మరి ఇంకెవ్వరు చేయబాకండి. ఇటువంటి చిన్న తప్పుల వల్ల మన ఛానల్స్ అనేది ఎగిరిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మోటివేషన్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.